హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఆఫ్రికన్ డిషెస్ అన్నీ కూడా ఈ వారం అంతా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిషెస్ని నేను మీకోసం తీసుకొచ్చాను. చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఫస్ట్ అయితే ఒక నాన్ వెజ్ డిష్ తయారు చేసుకుంటున్నాము. యూజువల్లీ ఆఫ్రికన్స్ అయితే బీఫ్ తోటి తయారు చేసుకుంటూ ఉంటారు, కానీ మన దగ్గర అది ఎక్కువ వాడం కాబట్టి చికెన్ తోటి మనం దాన్ని తయారు చేసుకుంటున్నాం. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే ఆఫ్రికన్ చికెన్ కర్రీ. ఈ ఆఫ్రికన్ చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బనానా, ఉల్లిపాయ, ఆవాలు, కొద్దిగా కారపొడి, టొమాటో, పచ్చి మామిడి, కొద్దిగా రైస్, ఆలపినోస్ కొద్దిగా, పెరుగు, కాస్తంత పసుపు, వెల్లుల్లిపాయలు, ఇంకా కర్రీ పౌడర్. బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. కుకింగ్ ప్రాసెస్ అయితే ఈజీనే, మీరేం కంగారు పడకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బనానా ఒకటి, మ్యాంగో ఒకటి అండ్ రైస్ ఇవన్నీ కూడా అకంపనమెంట్కి వెళ్తాయి. కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేయము, వాటిని సపరేట్గా గార్నిష్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇందులో వేయకపోయినా, నేను చెప్పకపోయినా మీరేమి కంగారు పడకండి, వాటిని ఓన్లీ గార్నిష్లోనే వాడతాం. సో వీటన్నింటిని పక్కకి తీసేసుకున్నట్లయితే మొత్తానికి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చాప్ చేసుకొని ఒక చక్కటి సాస్ లాగా తయారు చేసి కర్రీలో చికెన్ వేసి ఫ్రై చేసుకోవడం లేకపోతే కుక్ చేసుకోవడం ప్రాసెస్ అనమాట. అలా కాకపోతే చికెన్ని సైడ్ నుంచి బాయిల్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చికెన్ని సపరేట్గా ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రై చేసి యాడ్ చేసే పద్ధతి చేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో చికెన్ ఫ్రై చేసుకుంటాము. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేస్తాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకున్నా, అండ్ ఆనియన్, వేడైంది కదా. ఇలా చికెన్ వేస్తాం. అది అలా ఫ్రై అవుతుంటే ఇక్కడ మనం మిగతా పనులు చేసేసుకోవచ్చు. అలాగే ప్యారలల్గా ఇంకో స్టవ్ కూడా పెట్టేసుకొని ఇందులో మనం సాతేకి సంబంధించి అంటే ఆ కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం. ఓకే, చాపింగ్ ఇంకేం బ్యాలెన్స్ ఉంది? టొమాటో, లోపు పెనం కూడా వేడైపోయింది. సో ప్యారలలీ కొద్దిగంత ఆయిల్ తర్వాత ఫస్ట్ మస్టర్డ్ అంటే ఆవాలు వేసుకున్నాము. ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత we will add గార్లిక్. ఇంకా వేడవ్వాలి.
ఇప్పుడు ఇంకా గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్. కాస్తంత ఆనియన్ ట్రాన్స్లూసెంట్ కలర్ రావాలి. అంతకంటే ముందు ఆల్పినోస్ కూడా వేసుకోవచ్చండి. దీన్ని కూడా చాప్ చేసుకుంటున్నాను ఆల్పినోస్ని. చాప్డ్ ఆల్పినోస్ కూడా వేస్తున్నాను. చికెన్ మనం వేసుకున్నాం కదా, ఈ చికెన్కి కూడా లోపల నుంచి సాల్ట్ అది పట్టడానికి సరిపోయే విధంగా ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే మళ్ళీ కర్రీలో వేసినప్పుడు ఇందులో సాల్ట్ కదలకుండా కర్రీలో సరిపోయింది, చికెన్కి ఉప్పు పట్టలేదు, ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. Now I'm adding tomatoes. కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కర్రీ పౌడర్ వేస్తున్నా. కర్రీ పౌడర్లోనే బోల్డ్ అంత కారం ఉంటుంది కాబట్టి కారపొడి ఇంత అవసరం లేదు, కొంచెం తగ్గిస్తున్నాను, ఆ మాత్రం వేసా. అలాగే పసుపు, ఇది లాస్ట్లో వేస్తున్నా కర్డ్. ఇంతవరకు దీన్ని ఫ్రై చేద్దాం. ఆచేస్తోటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇందులో ఇప్పుడు పెరుగు వేస్తున్నాం. పెరుగు ఒక్కటి సరిపోదు, మనకు కొద్దిగా కర్రీలాగా సూపీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొద్దిగంత వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. కావాల్సిన టెక్స్చర్ ప్రాపర్గా వచ్చేసింది. నౌ ఈ వేడిగా చక్కగా కుక్ అయిన చికెన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. ఈ కర్రీలో ఇది కాసేపు కుక్ అవ్వాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవచ్చు మనం. సో ఇది అలా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. రెడీ అయిపోయిందండి, చక్కగా మన డిష్ అంతా కూడా నీట్గా రెడీ అయిపోయింది. చికెన్ అంతా ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఒక్క బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసామంటే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా సూపీ ఫ్లేవర్స్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేస్తాయి. ఇంకో విషయం ఏంటంటే దించిన తర్వాత కూడా వెంటనే తినేయకుండా కాస్త సెటిల్ అవ్వాలన్నమాట. కర్రీ కాస్త సెటిల్ అయిన తర్వాత కనుక తిన్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. డిష్ రెడీ అయిపోయింది కాబట్టి నేను కట్టేస్తున్నాను. దీని ఇలాగే ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూస్తుంటే ఇలా తింటారా ఇల్లు అన్నట్లు అనిపిస్తుంది. నిజంగానే ఇదే వాళ్ళ ట్రెడిషనల్ స్టైల్ అనమాట. అండ్ యా, ఇంకా ఏమేం చేస్తారంటే ఈ మ్యాంగో తోటి చక్కగా ఒక సూప్ లాగా, సూప్ కూడా కాదు,
పేస్ట్ లాగా తయారు చేసుకొని పచ్చి మామిడికాయ దానితోటి అప్లై చేసుకొని తింటారు, లేకపోతే మామిడికాయని ఫైన్ చాప్ చేసి రైతా లాగా తయారు చేసుకొని తింటారు. ఇక్కడ డిఫరెంట్గా. ఎనివే యమ్మీ. ఒక అద్భుతమైన చికెన్ స్నాక్ ఐటమ్ అనమాట ఇది. నిజానికి ఫ్లేమ్స్ మీద కానీ నిప్పుల మీద కానీ చేసుకున్న బాగానే ఉంటుంది. మనమైతే గ్రిల్ మీద తయారు చేస్తున్నాము, అంటే పాన్ గ్రిల్ తయారు చేస్తున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే చికెన్ సొసైటీ. ఈ చికెన్ సొసైటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్కీవర్స్ తీసుకున్నాము, గ్రిల్ స్కీవ్ చేసుకోవడానికి. అట్లాగా స్కీవర్స్ 2, అలాగే చికెన్ క్యూబ్స్, కర్రీ పౌడర్, చిల్లీ పౌడర్ అంటే కారపొడి, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ చెక్క, క్యాప్సికమ్ కొద్దిగా, ఉల్లిపాయ, అలాగే కొద్దిగా పంచదార. దీంతో పాటుగానే కొద్దిగా ఉప్పు, ఇలాంటివి ఎలాగో వాడుకుంటూ ఉంటాము, మనకు తెలిసిన విషయమే. బేసిక్గా ఏంటంటే ఈ కర్రీ పౌడరు, కారపొడి ఇవి వాడుతున్నాం కదా, వీటి ప్లేస్లో ఏం చేస్తారంటే ఆఫ్రికన్స్ ట్రెడిషనల్ స్పైస్ ఒకటి ఉంటుంది. ఇదివరకు కూడా మనము ఎపిసోడ్లో ట్రై చేసాము, అది కూడా చెప్పాను నేను మీకు. బ్రాయ్ అని, బ్రాయ్ స్పైస్ అంటారు. ఆ బ్రాయ్ స్పైస్ తోటి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మనం కొద్దిగా అంటే వాళ్ళు అథెంటిక్గా ఎప్పటికప్పుడు తయారు చేసే స్టైల్లో మనం తయారు చేస్తాం అనమాట. వీటినే చికెన్ టిక్కా అని కూడా పిలుస్తారు వాళ్ళు. ఆఫ్రికన్ స్టైల్లో చేస్తున్న చికెన్ టిక్కా అనమాట. బేసిక్గా ఏంటంటే చాలా సింపుల్ డిష్ ఇది. మ్యారినేషన్ చేసుకుంటాము, చక్కటి మ్యారినేట్ తయారు చేసుకొని మ్యారినేట్ చేసుకుంటాము. మ్యారినేట్ చేసిన తర్వాత గ్రిల్ చేసుకుంటాం అనమాట. సింపుల్ ప్రాసెస్. నేను మొదలు పెట్టేస్తున్నాను. మొదటగా గార్లిక్ చాపింగ్. కాస్త గట్టి కొట్టాను, ఎందుకంటే మ్యారినేషన్లో వెళ్ళాలి కదా, వీలైనంత చిన్నదిగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో సాఫ్ట్గా చాప్ చేసుకుంటాం. మిక్సింగ్ బౌల్లో చాప్డ్ గార్లిక్ వేసాము. ఓకే, అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటాం. కొద్దిగా నిమ్మకాయ ఎక్కువే పడుతుంది, సో కావాల్సినంత స్క్వీజ్ చేసుకోవచ్చు. లెమన్, తర్వాత చిల్లీ పౌడర్, అలాగే కర్రీ పౌడర్. ఈ కర్రీ పౌడర్ గురించి బోల్డెన్ సార్లు మనం మన షోలో చెప్పుకున్నాము. దీంట్లో ఏమేమి ఉంటాయంటే గరం మసాలాలో ఐటమ్స్ ఏవేవైతే ఉంటాయో ఈ గరం మసాలాలో ఉన్న ఐటమ్స్ అన్నిటితో పాటుగానే ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారపొడి అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి అది ఒకటేసి సరిపోతుంది. కారం సరిపోదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాం. దాంతో పాటుగానే కొద్దిగంత పంచదార, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే కర్రీ పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఆయిల్. ఆయిల్ ఎందుకు? అదంతా కూడా తడిగా రావడం కోసం అన్నమాట. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అద్భుతమైన మ్యారినేట్ రెడీ అయిపోయింది. అండ్ చికెన్ క్యూబ్స్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. దండి అయింది కదా, దీన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. పక్క నుంచి పొయ్యి వెలిగించి ప్యాన్ వేడి చేసుకుందాం. ఈ ప్యాన్ బాగా దొడ్డుగా ఉంది కదా, బాగా టైం పడుతుంది అనమాట వేడి అవ్వడానికి, అందుకని ముందే పెట్టేస్తున్నాం. సో ఇందులో క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాము. వీటి సైజ్ ఏ విధంగా ఉండాలంటే చికెన్ సైజ్ ఉంది కదా, చికెన్ క్యూబ్స్ ఏ సైజ్ అయితే ఉన్నాయో దానికంటే కాస్త చిన్నగా ఉన్నా పర్లేదు, దానికంటే పెద్దగా అయితే ఉండొద్దు, సేమ్ సైజ్ ఉన్నా పర్లేదు అనమాట. ఆ విధంగా క్యాప్సికమ్ని క్యూబ్స్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాప్సికమ్ ఏమవుతుందంటే చికెన్కి బేస్ లాగా తయారైపోయి చికెన్ ప్యాన్కి టచ్ అవ్వకుండా చేస్తుంది. అలా కాకుండా అనమాట. కాల్చేటప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు ఎందుకు ఆ విధంగా చిన్న సైజులో తీసుకున్నామని. అలాగే ఆనియన్ కూడా క్యూబ్స్ అనమాట.
2-3 లేయర్స్ తోటి ఒక సెట్ లాగా తీసుకున్నామంటే వీఆర్ గుడ్. రెడీ అయిపోయాయి మనకు కావాల్సినవి. అలాగే వీటిని ఏం చేస్తామంటే ఇదే మ్యారినేషన్లో వేసి కొద్దిగా మ్యారినేషన్ కలుపుకునేలాగా చేసుకుంటాం. క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు కూడా ఇందులో వేసాము. వేసి మ్యారినేషన్ వచ్చే విధంగా, అంటే దానికి కూడా ఫ్లేవర్స్ రావాలి కదా, అందుకని దాంతోపాటు మిక్స్ చేస్తాం. ఓకే, ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే స్కీవర్స్ తీసుకొని ఒక్కొక్క దానికి స్కీవింగ్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్కి వెళ్తాం. స్టిక్ తీసుకొని చిన్నగా డ్రిల్ చేస్తూ చేయాలన్నమాట. రోల్ చేస్తూ చేసినట్లయితే క్యాప్సికమ్ బ్రేక్ అవ్వకుండా చక్కగా వస్తుంది. అండ్ చికెన్, తర్వాత ఉల్లిపాయ, మళ్ళీ ఒక చికెన్. ఎప్పుడైనా సరే ఏ పార్టీ లాగానో లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేసి పెట్టాలి అనుకుంటున్నప్పుడు బెల్ పెప్పర్స్ మనం గ్రీన్ ఒక్కటే వాడాం కదా, మధ్యలో రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ ఇట్లాంటివి కూడా యూస్ చేస్తే కొద్దిగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒక స్కీవ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ఇది వరకు ఏ విధంగా అయితే స్కీవింగ్ చేసుకున్నామో అదే విధంగా లేయర్ బై లేయర్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లో పెద్ద ఆర్ట్ ఏం లేదు. ఒక్క పీస్ మిగిలిపోయింది, దాన్ని కూడా ఇంకోటి లేయడం తగిలిపోయింది. పెనం ఆల్రెడీ చాలాసేపటి నుంచి వేడవుతోంది. కాస్త దట్టంగా ఆయిల్ వేసుకుందాం. వేడి వేడి పెనం మీద కనుక మనము పెట్టామంటే అతుక్కోకుండా చక్కగా వస్తుంది అనమాట. సేమ్ ప్రాసెస్లో నిప్పుల మీద కానీ ఫ్లేమ్ మీద కానీ ఎక్కడైనా కూడా మనం కుక్ చేసుకోవచ్చు. దీన్ని ఇదే విధంగానే బేకింగ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనమైతే గ్రిల్లింగ్ చేస్తున్నాము, ప్యాన్ గ్రిల్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా మీకు క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలని, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే క్యాప్సికమ్ చికెన్లోకి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ చికెన్ టచ్ అవుతుంది. చికెన్ బాగా కుక్ అవ్వాలి. మనం క్యాప్సికమ్ కొద్దిగా తక్కువ కుక్ అయినా పర్లేదు. క్యాప్సికమ్ కనుక పెద్దది పెట్టామనుకోండి, చికెన్ పెనం కానకుండా పైకి లేపేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే క్యాప్సికమ్ కాలుతుంది కానీ చికెన్ కాదు. అందుకని క్యాప్సికమ్ కానీ ఉల్లిపాయలు కానీ చికెన్ కంటే చిన్నగా ఉండాలి, లేకపోతే సేమ్ సైజులో ఉండాలి. కుకింగ్ కోసమే కొద్దిగా టైం పడుతుంది దీనికి. ఒక 3-4 సైడ్స్కి అట్లా ట్విస్ట్ చేస్తూ స్లోగా కుక్ చేసుకోవాలి. మొత్తం 4 వైపుల నుంచి ఒక్కొక్క వైపు 4 నిమిషాల వరకు నియర్లీ పడుతుంది అనమాట. 4 మినిట్స్ ఒకవైపు, 4 మినిట్స్ అట్లా. మొత్తం 3 సైడ్స్ అయితే 12 మినిట్స్, ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు ఇది కుకింగ్ టైం పడుతుంది. దాన్ని స్లోగా అలా కుక్ అవనిద్దాం. బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా చక్కగానే కుక్ అవుతుంది. మంచి మంచి స్నాక్స్ అండి ఇవి. మనం ఏంటంటే చికెన్ తెచ్చుకున్నామా, చికెన్ కట్ చేసుకున్నామా, ఫ్రై చేసుకొని తిన్నామా, లేకపోతే కర్రీ చేసుకొని తినేసామా అన్నట్లుగా ఉంటాము. కొద్దిగా డిఫరెన్స్ కోసం పర్టికులర్లీ ఈ కొన్ని సిచ్యువేషన్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ లాక్డౌన్ సిచ్యువేషన్స్, ఇట్లాంటప్పుడు బయట ఫుడ్ తినలేము, అవాయిడ్ చేస్తూ ఉంటాము. మోర్ ఓవర్ హోమ్ ఫుడ్ అనేది ఆల్వేస్ హెల్దీ. మనం ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ అన్నింటినీ కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. రోజు ఎలాగో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని ఇంట్లో తయారు చేసుకొని తింటే చేసామన్న తృప్తి మనకు ఉంటుంది. ఇంటిలిపాది ఇంకా నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి టైంలో అందరూ కూర్చొని కలిసి అట్లా ట్విస్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట, బయట వెళ్ళకుండా. సో చాలా మంచి హోమ్ ఫుడ్ అని కూడా దీన్ని అలా ట్రై చేయొచ్చు అనమాట. మనకు కూడా ఆఫ్రికన్స్ ఇలాంటి ఫుడ్ తింటారు, మనం అలాంటిది ఎక్స్ప్లోర్ చేద్దాం. లేకపోతే ఈ కంట్రీ వాళ్ళు ఇలాంటి ఫుడ్ తింటారు, అలాంటిది ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లా డిఫరెంట్గా మనం ఆల్మోస్ట్ మన దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్, మన ఇళ్ళల్లో ఉండే పోపుల డబ్బాలో ఉన్న ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము. నిజానికి మనం అది కూడా ఆఫ్రికన్ డిషెస్ కనుక చూసినట్లయితే అన్నీ అలాగే ఉన్నాయి.
కాంటెంపరీ అయితే కొద్దిగా మన దగ్గర ఉండవు. ఆ థైమ్ అని కానీ, బేసిల్ అని కానీ, ఇలాంటివన్నీ కూడా మన పోపుల డబ్బాలో ఉండే స్పైసెస్ అయితే కాదు. అందుకని అవి అయితే కొద్ది కష్టం. కానీ ఈ ఆఫ్రికన్ డిషెస్, మెక్సికన్ డిషెస్ ఇట్లాంటివన్నీ కూడా మనము హ్యాపీగా ఇండ్లలో తయారు చేసేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అవుతాయి కాబట్టి. కాస్త కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత తీసేసి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం. యమ్మీ ఉంది కదా, సూపర్గా ఉంది. కలర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. వావ్, జ్యూసీగా అద్భుతంగా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. సూపర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.